ఆల్రెడీ మీరు ఏదైతే క్షుద్ర పూజల గురించి మాట్లాడిందో ఆ మాటలు నేను ఆర్ఎస్పీ మాట్లాడుతూ రథ కూడా గురంగరాజు మాట్లాడినటువంటి ఆ మాటలు కనపడతా ఉన్నాయి. ఈ క్షుద్ర పూజల రాజకీయం అంటే మీ పార్టీ అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆర్ఎస్పీ మాట్లాడుతుంది. ఏంది అసలు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? కేవలం కల్పితాలు మాత్రమేనా? మీ దగ్గర ఉన్న ఏమైనా ఫోటోలు ఆయన ఎక్కడన్నా హరీష్ రావు లేకపోతే మీకు ఎవరైనా క్షుద్ర పూజలు చేశారు చూపెడతారా? ఇప్పుడు సుట్టంతా తిప్పి సుత్తి చెప్పిండే ఆర్ఎస్పీ గాని సమాధానం చెప్పలే. ఓ ఇంత కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. అందరూ ఏమనుకున్నారంటే ఏదో చెప్తాడేమో, నిజంగా హరీష్ రావు గిట్ట అడిగిపోయి ఏమైనా చేసిన సంగతి చెప్తాడేమో, దీంట్లో తప్పేముంది మేము చేసినటువంటి పూజలలో అంటాడేమో అని అనుకున్నాం. సుత్తి ఓన్లీ డబ్బా అలా కాడ మార్కులు కొట్టేయడానికి ఈయన యొక్క పర్ఫార్మెన్స్ తప్ప అంతకు మించి పెద్దగా ఏం లేదు. ఆ పార్టీలో జాయిన్ అయిపోయినప్పటి నుంచి నా పర్ఫార్మర్ మాత్రమే అయింది తప్ప అంతకు మించి పెద్దగా నిజ రాజకీయాలలో పర్ఫార్మ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏం లేదు. నా ప్రశ్న చాలా సూటిగా అడిగిన, నేను తేదీలు చెప్పిన, నేను ఆ యొక్క ప్రాంతాల పేరు చెప్పిన, నువ్వు వాడికి ఎందుకు పోయినావో చెప్పిన, నువ్వు వాడికి దేనికోసం పోయినావు అని అంటే నేను దానికి ఒక రీజన్ కూడా చెప్పిన. ఏమని? నువ్వు గుడికి పోతావు లేకపోతే నువ్వు గుడికి పోతావు, మనం ఎక్కడ పోయినా కూడా లోక కళ్యాణం కోసం దైవభక్తితో పోయినప్పుడు బాగా చెప్తా మనం గుడి బయటకు వచ్చి మనం చెప్పుకుంటాం. ఫస్ట్ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సాధారణ వ్యక్తులు ఎవరో ఏవో చేసుకుంటారో మనం ఇవన్నీ చర్చించాం. ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు, రాష్ట్రంలో అతి క్రియాశీలక పదవులలో మీరు ఉంటున్నప్పుడు, పొద్దున లేస్తే అబద్ధాలతోటి ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నప్పుడు మీరు చేసేటటువంటి చీకటి పూజలు ఏవైతే ఉన్నాయో, క్షుద్ర పూజలు ఏవైతే ఉన్నాయో, ఇది ప్రజల యొక్క ఆలోచనలని ఎంతసేపు వెనకకి నెట్టేసేటటువంటిది. అంటే మీ రాజకీయ కుతంత్రాలు వర్కౌట్ అవుతలేవు అని చెప్పి తంత్రాలకు పోయినటువంటి పరిస్థితి నేను చెప్పిన. నువ్వు కాదని చెప్పి నేను తేదీలు చెప్పిన. ఫస్ట్ అసలు మొత్తమే ఖండించారు. నేను తేదీలు చెప్పిన, లేదు నేను పలానా తేదీ గా గుడికి పోలే ఇంకొక ఆడి గుడికి పోయినావా అని అంటే మళ్ళీ మీరు నా కాడికి వస్తారు కదా. ఆయన గుడికే పోలేదంటే నువ్వెట్లా అంటున్నావు రామ్మోహన్ రెడ్డి గారు అని అప్పుడు జవాబు చెప్తానన్నా. నేను 4 గోడల మధ్యలో మీ అందరి చెవులలో చెప్పలేదే. నేను మీడియా ముందుకు వచ్చి చెప్పిన. గతంలో కవిత గారు లేఖ రాష్ట్ర సంగతి కూడా మీడియా ముందుకు వచ్చే చెప్పిన. అర్ధరాత్రి కూడా కాదు. నేను ఒకటే, మరి అదే హరీష్ రావు గారు అడగరాదు, ఏం పూజలు చేసినావు సార్? ఇప్పుడు తాడిచెట్టు కింద కూర్చొని పాల్దాయని అంటే నమ్ముతావాను? నువ్వు పోయినటువంటి గుడి ఏంటిది? నువ్వు పోయినటువంటి రోజు ఏంటిది? నువ్వు చేసినటువంటి పూజ సమయం ఏంటిది? ఆ సమయంలో ఎట్లాంటి పూజలు చేస్తారు అనేటటువంటిది ఇప్పుడు చర్చకు వచ్చినప్పుడు తాడిచెట్టు కింద కూర్చొని పాల్దాయని అంటే నువ్వు నమ్ముతావా? నేనేమంటున్నా, ఆ సిచ్యువేషన్ ఏంటిది? నువ్వు దేనికోసం పోయినావు? నార్మల్ గా చిన్న బతుకమ్మ కాడికి పోయినా, లేకపోతే బోనాల కాడికి పోయినా, లేకపోతే ఇంకో గుడి కాడికి పోయినా హరీష్ రావు గారి యొక్క సోషల్ మీడియా ప్రతి నిమిషం అప్డేట్ చేసుకుంటుంటది. అట్లాంటిది మనిషి అట్లా అని చెప్పి మనిషి అన్ని రోజులు పూజలు చేసుకున్నప్పుడు ఎవరికి ప్రపంచానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు చేసుకున్నావు? ఇది ఒక ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. ఇంకొకటి, ఇమ్మీడియట్ గా పాపం దాసోజు శ్రవణ్ గారు మంచోడు, ఆయన వచ్చేసి నేను డిఫెన్స్ లోకి రాహుల్ గాంధీ గారి బొమ్మ ఒక దిక్కు పట్టుకున్నాడు, ముఖ్యమంత్రి విజయ్ గారి బొమ్మ ఇంకొక దిక్కు పట్టుకున్నాడు. శ్రవణ్ గారికి నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే, గుడులకు పోయొచ్చినాం అనేటటువంటిది బాగా చెప్తాం మా సామాజిక మాధ్యమాలలో మా నేతలు పెట్టుకున్నటువంటిది. ఎందుకంటే పారదర్శకంగా ప్రజల కోసం పోయి మొక్కుకున్నాం కాబట్టి అట్లా పెట్టుకుంటాం, సీక్రెట్లు ఉండవు, అట్లా ఫోటోలు ఇస్తాం. మరి అదే ఫోటోలతో పాటు హరీష్ రావు గారి ఫోటోలు కూడా పెడితే పంచాయతీ అయిపోవు కదా. హరీష్ రావు గారి ఫోటోలు ఎందుకు పెట్టలేదు? మీరు రాహుల్ గాంధీ గారు కూడా పోయిండ్రు, చూడు ఫోటో పెట్టిండ్రు అని అన్నారు. ఆ గుడి కాదు, వేరే గుడి, దేవునికి పెట్టిన ఫోటో పెట్టిండ్రు. ముఖ్యమంత్రి తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ గారి కూడా ఒక ఫోటో ఉంది చూడు అని అన్నారు. అట్లంటే గోల మెడిటేషన్ చేసుకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా ఉంటది. అలా సీక్రెట్ ఏం లేదు, అలా సీక్రెట్ గా చేసింది ఏం లేదు కాబట్టి ఇట్లా ఫోటోలు ఉంటాయి. హరీష్ రావు గారి ఫోటోలు ఎందుకు లేవు? నిమిషము ఫోటోలు దిగి ప్రచారాలు పెట్టుకునేటటువంటి హరీష్ రావు గారు ఈ పూజలను ఎందుకు సీక్రెట్ గా చేసినావు? ప్రజల కోసమో, రాష్ట్రం కోసమో, మనందరి బావు కోసమో, భవిష్యత్తు కోసమో, లేకపోతే ప్రకృతి కరుణించాలని చేసేటటువంటి సీక్రెట్లు ఉండవు. నువ్వు ఇంకా రాజకీయంగా చేస్తావు. వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం కూడా చేసుకోవచ్చు అని టీఆర్ఎస్ వల్ల బాధ. ఇప్పుడు పాయింట్ కి వచ్చినావు. నువ్వు ఒకవేళ వ్యక్తిగత పూజలను ఇంకోరెవరో పడకుండా నేనేవో చేసుకుంటున్నా నీకెందుకు అని కూడా నీకు ఉండొచ్చు వ్యక్తిగత రీతి. ఈ సమాజంలో ఉండుకుంటా, ఈ తరంలో మనం బతుకుంటా, ఇంతటి హుందా అయినటువంటి రాజకీయ పొజిషన్ లో మనం ఉండి అట్లాంటి పూజలు చేసేటటువంటి మనస్తత్వం ఉంటున్నటువంటి వాళ్ళని నువ్వు చెప్పాల్సిన బాధ్యత మాకుందా లేదా? ఇది నేను అంటున్నటువంటి ప్రశ్న. ఎవరు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు బాగుండాలని చెప్తే యాదగిరిగుట్ట పోవాలి, తిరుపతి పోవాలి, శ్రీశైలం పోవాలి. ఎవరు లేనప్పుడు గుట్టుసప్పుడు కాకుండా పోయి పూజలు ఎందుకు చేయాలి? బాగా చెప్తే కూడా చెప్పాలి కదా. నేను అంటే అది ఇది ఎట్లుంటే నేను నమ్మ
ఇంకోటి ఆ పూజలు కూడా వర్కౌట్ అనేటటువంటి కాదు. కానీ అట్లాంటి పూజలు చేస్తున్నటువంటి ఒక మనిషి దుర్బుద్ధిని నేను ఎక్స్పోజ్ చేసిన. ఇది నా పాయింట్. అట్లాంటి పూజలకి చేస్తున్నటువంటి ఆ యొక్క మనిషి యొక్క ఆలోచన విధానం ఇంకొకరికి కీడు కలిగించాలని, రాజకీయంగా వాళ్ళకి లబ్ధి చేకూరాలని, తద్వారా ఇంకొకరు డ్యామేజ్ కావాలనేటటువంటి ఒక దుర్బుద్ధి ఏదైతుందో ఆ నీచపు సంస్కృతికి హరీష్ రావు గారు పూనుకున్నారు అనేటటువంటి నేను ఆ రోజు మీడియా ముంగట చెప్పినా, ఈ రోజు మీడియా ముంగట నేను చెప్తున్నా. అది కూడా అంటారు మీ మంచి గురించేనే, మా మంచి గురించి అయితే బాగా చెప్పుకోవాలి, ప్రజల మంచి అంచు. కానీ ముందు కూడా మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒక మాట వినిపిస్తాం. ఏమి డైవర్షన్ పాలిటిక్స్? కాంగ్రెస్ మేము దేని నుంచి డైవర్ట్ కావాలి? బాగా చెప్తే మేము ఏం చేసాం అన్ని చెప్పుకొని ఇక్కడ మా డైవర్షన్ ఏంటంటే నిన్న కూడా 21,000 కేజీలకు సంబంధించిన కలిసి ఆహారం పట్టుకున్నాం. 10 ఏళ్ళలో ఈ రోజున పట్టుకున్నటువంటి మొక్కలేనా వాళ్ళు? డ్రగ్స్ నుంచి పిల్లల్ని దూరం చేస్తున్నాం, కలుషిత ఆహారం నుంచి ప్రజల్ని కాపాడుకుంటున్నాం, పర్యావరణాన్ని హైడ్రా తీసుకొచ్చి కాపాడుకుంటున్నాం. ఏ రకంగా ప్రజలకు మేలు చేసుకుంటలేం మీరు ఈరోజు చెప్పురి? డైవర్టివ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజు కూడా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే నేను ఏదైనా మాట్లాడతారేమో దాని గురించి అనుకున్నా. షోలో చిట్ చాట్ చేస్తా అని అంటున్నాడు. ఎందుకు? బాధ్యతతో చెప్ప, నీకేముంది? నువ్వు దొంగతనం చేసావా? మన బాధ్యతతో చెప్పు. లీగల్ నోటీస్ పంపించిండా? నేను కూడా పంపుతా లీగల్ నోటీస్. నువ్వు ఆడేటటువంటి అబద్ధాలకి నేను పంపిస్తే నీ ఇల్లు మొత్తం నిండిపోవాలి. మరిగా ఏమైతే లీగల్ నోటీస్ తోటి నీ వకీల్తో పంపినావు, నేను కూడా వకీల్నే. నా జవాబు నాకు స్టాండింగ్ బై మై లైన్. నీకు డిఫామేషన్ అయిందంట. నువ్వు పోయింది తప్ప, నీ తేదీలు తప్ప, నువ్వు చేసిన పూజలు తప్ప, నాదేం తప్ప అని చెప్పి నువ్వు నాకు లీగల్ నోటీస్ ఇస్తావా? నిరాధారణ ఆరోపణలో మరి అవి నిజమా అవుతాం? ఖండించమనండి. సింపుల్ అబ్బా, నావి నిరాధారమైనటువంటి వేగిత అయితే నేను చెప్పినటువంటి తేదీలలో నేను తెలంగాణలో ఏమన్నా పూజ కడలేమని చెప్పానండి. ఇప్పుడు మీడియాలో నేను చెప్పేటోడు కదా, అవి ఆధారం ఉన్నట్ట నిరాధారమైనవా? అవి పంపించిన ఇందిరా గాంధీ గారు కూడా చెప్పారంట కదా, ఇలాంటి ఏం లేవు అని చెప్పి. ఏవవి? అప్పట్లో ఎమర్జెన్సీ టైంలో ఇందిరా గాంధీ గారు కూడా చెప్పారంట ఇలాంటి క్షుద్ర పూజలు అనేవి లేవు అని ఒక ఇప్పుడు నేనే అంటున్నా ప్రజలని అంతగానం పట్టించుకోవాల్సిన నువ్వు మళ్ళా గాడికే పోతున్నావు. ఇప్పుడు ఊర్లలో ఏమన్నా జరిగి ఇప్పటికి కూడా శుద్ర పూజలు లేవు, ఇట్లాంటి మనం నమ్మొద్దు అనేటటువంటి ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ లెక్క కొత్త తరాలను మనం ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి మన బాధ్యత. అవునా? అట్లాంటిది ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అట్లాంటి పనులు నువ్వు ఎట్లా చేస్తావనన్నా, నీ ఊర్లో ఎవడు వస్తాడా? ఇట్లాంటివి మనం నమ్మం. కానీ నీటికాడికి వచ్చి అవి అన్ని కట్ చేసి నీటి ముగ వేసిపోతున్నాయి చూసినావు అనుకో, నువ్వేం చేస్తావు? అవన్నీ నేను నమ్మను కాబట్టి దాని మీదకి ఏం చెప్పిపోతా అంటావు? ఇంతమందిని అడుగుతున్నా నేను, పోతా అంటారా మీరు ఎవరన్నా? ఈ మధ్యకాలం మనకు ప్రాంక్స్ వస్తున్నాయి. ఒకటి మొత్తం రోడ్డు మీద అంతా అవన్నీ వేసేసేస్తారు, ట్రాఫిక్ అంతా మళ్ళీ ఇంకో దిక్కుపోతుంటది. అవన్నీ నమ్మము, కానీ తెలియకుండా అట్లాంటివన్నీ ప్రభావం ఉంటదేమో అనేటటువంటి ఒక విశ్వాసం మనందరికీ ఉంటుంది. నో హరీష్ రావు గారికి నేను అంటుంది, హరీష్ రావు గారు అట్లాంటి పనులకి పూనుకున్నారు అని అంటే ఆయన ఒక నిజ స్వరూపాన్ని మేము బయట పెడుతున్నాం. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇంకొకటి అంటున్నా, ఈ మధ్య కాలంలో హరీష్ రావు నిజాలు చెప్పినటువంటి ఒకటి చెప్పండి. నిజాలు హరీష్ రావు మన మీద చాలా మాట్లాడిండు. అదే రుణమాఫీ కాకపోతే రాజీనామా చేస్తా అన్నాడు, చేసిండా? లేకపోతే నీళ్ళకి సంబంధించి చేసి ఆడ గేట్లు ఓపెన్ అయి ఉంటే లేదు తోడొచ్చు నీళ్లు ఆడ ఆగుతున్నాయి అని చెప్పి మాట్లాడిండు. అయ్యేటటువంటి విషయమా? ఎన్ని రకాలుగా పిల్లలను కూడా రెచ్చగొట్టి 4-5 చచ్చిపోతే దాని మీదకించి శివరాజకీయాలు చేసుకోవచ్చు అనేటటువంటి దాని మీద గోతికాడు నక్కల్లాగా, కవిత గారేమో గుంటరాక్ అన్నది కానీ గోతికాడు నక్కల్ లెక్క ఈ రోజు వేచి చూసుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. రెచ్చగొడితే పిల్లలు కూడా ఏం రెచ్చిపోతలేరు. తెలంగాణ జాతి, తెలంగాణ యువత ఈరోజు చైతన్యమైనరు. ఒకప్పుడు అంటే కిరోసిన్ డబ్బా పిల్లల చేతులలో ఉండే, అగ్గిపెట్టే పిల్లల చేతులలో ఉండే. ఇప్పుడు పిల్లలు తెలివికి వచ్చారు కాబట్టి వీళ్ళు రెచ్చగొట్టగానే అన్న కిరోసిన్ డబ్బా నీ చేతిలో పెట్టా, అగ్గిపెట్ట నా చేతిలో పెట్టని అడుగుతున్నారు. దాన్ని తెగిడిచి మరి వాళ్ళని కొట్లాడమనండి. ఈ శవ రాజకీయాలు చేసేటటువంటి కుట్రలు పనిచేస్తలేవు, అబద్ధాలు పనిచేస్తలేవు, దుష్ప్రచారాలు పనిచేస్తలేవు. కాబట్టి నువ్వు సీక్రెట్ పూజలకు పూనుకున్నట్టున్నావు. నేను అవన్నీ అడగాను. రాహుల్ గాంధీ మీరు కూడా అదే అనుకుంటున్నారు. 57 సార్లు ఆయన ఏ జాడ చెప్పకుండా ఎన్నో సార్లు పోయిన సందర్భాలు, ఏ జాడ చెప్పకుండా పోయిండు. ఆ బీజేపీ సోషల్ మీడియా కోరు ఆయన ఒకసారి పోయేసి ఇటలీకి పోయిండు అని అంటారు, ఒకసారి పోతే పబ్బుకు పోయిండు అంటారు, ఒకసారి పోతేనేమో ఇంకెక్కడికో హాలిడేలలో ఎంజాయ్ చేస్తుండో అని చెప్పి మాట్లాడతారు. ఆయన పోయిన ప్రతిసారికి ఒక ట్యాగ్ లైన్ తోటి బీజేపీ పోస్టులలోనే ఉంటది. ఆయన ఇట్లా గుడి టెంపుల్లో అర్ధరాత్రి పూట్లలో కూర్చునేటటువంటి పరిస్థితి ఏం కాదు. ఒకవేళ మేమనేది గిట్ట ఆరోపణ అనేది దుష్ప్రచారం అని అంటే అది దుష్ప్రచారం అని చెప్పి ఆధారాలతోటి హరీష్ రావు నిరూపణ చేయాల. నేను తేదీలు అన్నా, నేను గుడి పేరు చెప్పిన, జాగ పేరు చెప్పిన, పలానా సమయంలో పలానా పూజలు ఏం చేస్తారా, ఆడ మంచి పూజలు చేసేటట్టు ఉండవు నేను అన్నా. కాదని చెప్పి నువ్వు నిరూపించుకోవాలి. ఇప్పుడు మాట్లాడలేదు కంప్లీట్ చేయడం జరిగింది. క్షమాపణ చెప్పకపోయినట్టు బయటికి క్రిమినల్ కేసులు కూడా పెడతారు. అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళ అరాచకాలు సాగుతున్నప్పుడే యువన్కి వాళ్ళం
మేము వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే, అరాచకంగా వాళ్ళ ప్రభుత్వం సాగిస్తున్నప్పుడే, పైశాచికత్వం పీక్స్ లో ఉన్నప్పుడే వెన్నుపూ చూపించినటువంటి జాతి కాదు మాది. కాంగ్రెస్ పార్టీ రక్తం ఇది. ఇట్లాంటి కప్పగంతలకి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి అరుపులకి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి హెచ్చరికలకి బెదిరేటోళ్ళం కాదు. గన్ను పట్టుకుంటేనో కట్టె పట్టుకునో ధైర్యం అనుకునేటటువంటి ఈ పిరికి పందలకి, గన్నులకు ఎదురుగా పోయేటటువంటి మాకు చాలా తేడా ఉంటుంది. ధైర్యం అంటే ఏంటిది అనేది మాకు ఆడికించేంత నేర్చుకోవాలి. కొంచెం బాగుపడుతుంది. చేసేది లంగపాని, దానికి వెనకాలకి ఎంచి వచ్చి నాయకుడు కాడ మన్ననలు పొందడానికి ప్రతి పనికి మానవుడు వచ్చి మాట్లాడుతూ ఉండే. నేను అంటున్నా దానికి జవాబు అడగరాదు రా మీ నాయకుడిని. సార్ ఊకే మనం వాళ్ళతో ఎందుకు మాటలు పడాలి సార్, అదేదో చెప్పరాదు అని చెప్పాడు గురి. మీ చిత్తశుద్ధి ఎందుకు తెలిసిపోతుంది. ప్రతి అడ్డమైన వచ్చేసేసి మాట్లాడుకుంటా ఈరోజు ఏమంటారు సోషల్ మీడియాలో నన్ను ఏదో అఘోర లెక్క నన్నే తయారు చేసారు. అదే దాన్ని లీడర్ చేసుకుంటే సరిపోదా, నన్ను తయారు చేసారు. మంచిగా ఉంది ఫోటో అది కూడా. కానీ నాకు కూడా సినిమాలలో అవకాశం ఇస్తే బాగానే రాణించేటట్టే ఉంది. నేను కూడా కొన్ని అట్లా కూడా చూడు. ఏం చెప్తున్నాను ఫైనల్ గా ఉమ్? ఇంట్లో వాస్తవాలు ఒకటి, హరీష్ రావు గారు దీని మీద స్పందించకుండా తప్పించుకొని పోతే మేము చేసినటువంటి ఆరోపణలు మొత్తం 100కి 100 నిజం అనేటట్టు మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరే నమ్ముతారు కదా. కాదనేటటువంటిది కాదనేటట్టు నీకు ఉత్సాహం బాగుంది. నువ్వు కాదు ఆయనని ఫస్ట్ చెప్పాను. నేను పోలేదని అంటాడా, నేను చేయలేదని అంటాడా చెప్పాను. ఇమీడియట్ అన్ని అస్త్రాలు మేము ముందే వదిలిపెట్టేసేసి ఏముంటది. పోలేదు అని అంటే ఏమన్నా అనుమానం అబ్బా, అనుమానం. ఫస్టే పోలేదు అంటేనే డేట్లు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ పోలేదా, ఇంకేం ఇస్తామేమో. దగ్గర ఉండి చూసినట్టుగా మాట్లాడుతున్నారు ఎవరు వేరే విషయం నాకేసింది సోషల్ మీడియాలో. నేనేమంటున్నా అంటే రాజకీయాలలో ఉన్నప్పుడు, ఒక ఉన్నత స్థానంలో ఉంటున్నప్పుడు ఇట్లాంటి చెండాలకు పనులు మీరు చేయొద్దు అనేటటువంటి నా సందేశం. అంతే, ఇక్కడ వేరేదేం కాదు. నేను వ్యక్తిగతమైన మాట్లాడలే, వాళ్ళ కుటుంబ సభ్యులను నేను మాట్లాడలే. ఆ మాట్లాడేటటువంటి వ్యక్తి నేను కాదు. నాకు పరిమితులు ఉంటాయి. కానీ రాజకీయ క్షేత్రంలో మీరు ఉంటున్నప్పుడు ఒకరు సర్వనాశనం అయిపోతే మేము బాగుపడాలనేటటువంటి ఉద్దేశం మంచిది కాదు. ఒకరు చచ్చిపోతే మేము అధికారంలోకి రావాలనేటటువంటి ఉద్దేశం మంచిది కాదు. గత చరిత్ర కూడా హరీష్ రావు గారిది గిట్ట తీసుకుంటే అగ్గిపేట మచ్చాను ఉత్తగా అన్నారు కదా. దీనని ఎందుకోసం అంటారు, అగ్గిపేట హరీష్ రావు గారు అని పేరు ఎందుకు వచ్చింది నాకు అని అంటే, రెచ్చగొట్టడము, తర్వాత ఆత్మ బలిదానాలకు ప్రేరేపించడము, తర్వాత పిల్లలు చచ్చిపోయిన తర్వాత దాని మీదకేసి అధికారంలోకి రావడం, ఇమీడియట్ గా ఉద్యమ పార్టీకి మా శక్తి రాజకీయ పార్టీ అని చెప్పి చేతులు దులిపేసుకోవడం. ఇది నేను కనిపెట్టింది కాదు కదా, ఇది మీరందరూ అయితే మనం చూసినటువంటిదే కదా. నువ్వు మల్లన్న సాగర్ ముంపు ప్రాంతం ప్రజల్ని ఏం చేసినావు తెలియదా? నీ రాక్షస పరిపాలన తట్టుకోలేక చితి పేర్చుకొని చచ్చిపోయినరు. చితి పేర్చుకొని అదే ఇంట్లో చచ్చిపోయినటువంటి చరిత్ర. నువ్వు ప్రాణాలు పోతే దాన్ని ఆస్వాదించేసేసి అధికారంలోకి ఎట్లా రావాలని కుట్రలు చేసేటటువంటి హరీష్ రావు, నువ్వు ఎక్స్పోజ్ అయినావు. నేను మళ్ళీ చెప్తానా, నువ్వు ఎక్స్పోజ్ అయినావు. నువ్వు క్షమాపణ అని అంటున్నావు. నీ జేజం వచ్చినా నీకు క్షమాపణలు చెప్పేటాడు ఎవడు ఉండడు.